ఆయన అధికార పార్టీ ఎంపీ. ఆయన సమీప బంధువులు ఓ తాగునీటి పథకం కాంట్రాక్ట్ను దక్కించుకున్నారు. అయితే దానికి అడ్డు తగిలారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పనులు మాకు అప్పగిస్తారా, లేకుంటే 10% కమిషన్ ఇస్తారా అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యే సోదరుడు ఎంపీకి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. లేకుంటే నియోజకవర్గంలో పనులను ఎలా చేస్తారో చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే సాక్షాత్ అధికార పార్టీ అనుకూల మీడియాలో దీనిపై కథనం రావడం విశేషం. అధికార టీడీపీ కూటమిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులపై అవినీతి మరకలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చివరకు హైకమాండ్ కు సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని, కఠిన చర్యలు తప్పవని లీకులు ఇస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు డోంట్ కేర్ అంటున్నారు. ఎంపీలు సైతం అదే ధోరణితో ఉన్నారు. చర్యలు తీసుకుంటే లేనిపోని ఇబ్బందులు వస్తాయని భావిస్తున్న సీఎం చంద్రబాబు తన సొంత మీడియా ద్వారా మేనేజ్ చేసే పనిలో పడ్డారు. సాధారణంగా టీడీపీ కూటమి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కథనం వచ్చిందంటే అది చంద్రబాబుకు తెలియకుండా ఉండదు. కూటమి ఎమ్మెల్యేల పట్ల చంద్రబాబుకు పట్టు తప్పింది. మొన్నటికి మొన్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు హెచ్చరికలు పంపింది హైకమాండ్. కానీ ఆయన డోంట్ కేర్ అంటున్నారు. అలాగే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ తనను ఏమీ చేయలేదన్న ధీమా ఆయనలో ఉంది. ఒకవేళ చర్యలు తీసుకుంటే మరింత స్వేచ్ఛగా ఆరోపణలు చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈసారి టీడీపీ నుంచి ఎన్నికైన వారిలో ఎక్కువ మంది కొత్త వారే. పైగా ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. వాటినే తిరిగి తెచ్చే క్రమంలో కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారు. ఏకంగా అధికార పార్టీ ఎంపీకి మరో ఎమ్మెల్యే కమిషన్ డిమాండ్ చేశారంటే పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళిందో అర్థమవుతుంది. అయితే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అన్ని జరుగుతున్నాయి. లేకుంటే అస్సలు పని జరగడం లేదు. ల్యాండ్, శాండ్, మైనింగ్, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతుండడం వెనుక ఎమ్మెల్యేల హస్తం ఉంది. అనంతపురం జిల్లాలో ఓ తాగునీటి పథకానికి సంబంధించిన పైప్ లైన్ నిర్మాణ పనులు టెండర్ దక్కించుకున్నారు ఎంపీ బంధువులు. అయితే ఆ పనులు తమకు విడిచిపెట్టాలని ఎమ్మెల్యే అనుచరులు డిమాండ్ చేయడం ప్రారంభించారు. లేకుంటే 10% కమిషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అలా ఇస్తేనే పనులు జరుపుకోవాలని సదరు కాంట్రాక్టర్కు హెచ్చరించారు. అయితే ఎంపీ తరపున పనులు చేపడుతున్నామని, ఏదైనా ఉంటే సదరు ఎంపీకే చెప్పుకోండి అంటూ కాంట్రాక్టర్ చెప్పడంతో నేరుగా ఎమ్మెల్యే సోదరుడు రంగంలోకి దిగారు. ఎంపీకి ఫోన్ చేయగా తన ధైర్యంతోనే పనులు చేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే నియోజకవర్గంలో ఏ పనికైనా కమిషన్ ఇవ్వాల్సిందేనని, ఇది తన సోదరుడు ఎమ్మెల్యే మాట అని తేల్చి చెప్పారు. దీంతో ఎంపీ నేరుగా హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. దీనిపై మంత్రి లోకేష్ కార్యాలయం ఆరా తీసినట్లు ప్రచారం నడుస్తుంది. అయితే ఆ ఎమ్మెల్యే హైకమాండ్ కు ధిక్కరించడంతోనే అనుకూల మీడియాలో కథనం వచ్చినట్లు తెలుస్తుంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.